గద్వాల వ్యవసాయ మార్కెట్ను సందర్శించారు నిరంజన్ రెడ్డి. జోగులాంబ గద్వాల జిల్లా వ్యవసాయ మార్కెట్ను మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సందర్శించారు. రైతులకు గిట్టుబాటు ధరలు అందిస్తున్నారా అన్న విషయాలను రైతులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రైతాంగాన్ని, వ్యవసాయ రంగాన్ని పూర్తిగా అన్నదాతల మనోధైర్యాన్ని దెబ్బతీస్తుందని సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఆరోపించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు అన్ని విధాలా అండదండలుగా నిలిస్తే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు గిట్టుబాటు ధరల కన్నా అధికంగా రైతులు పొందారని, ప్రస్తుత ప్రభుత్వంలో గిట్టుబాటు ధరల కన్నా సగానికి తక్కువగా వ్యాపారులు కొంటున్న ప్రస్తుత ప్రభుత్వం కాలయాపన చేస్తోందని విమర్శించారు. రాష్ట్రంలో రైతాంగం దిక్కుతోచినటువంటి పరిస్థితులలో వ్యవసాయాన్ని చేయాల్సిన దుస్థితి ఏర్పడింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేవలం 14 మాసాల కాలంలోనే వాళ్ళ ఆశలన్నీ అడియాసలైపోయి ఆత్మవిశ్వాసం చేసి రైతన్నల ఆత్మవిశ్వాసం పెంచింది కేసీఆర్ సర్కార్ అన్నాడు. అదృష్టవశాత్తు 5 ఏళ్లు తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రిగా చేసే అవకాశం దక్కిన నాకు అద్భుతమైనటువంటి ఫలితాలను ఈ రంగంలో రాబట్టడానికి గొప్ప అనుభవం, గొప్ప అవకాశం, చాలా గొప్ప తృప్తి మిగిలింది. కానీ ప్రభుత్వాలు మారినా ప్రజల స్థితిలో వెనుకబాటు ఉండొద్దు అని కోరుకుంటాం. ఎవరైనా ఎందుకంటే వాళ్ళు మెరుగుండాలి, వాళ్ళు బాగుండాలని కోరుకుంటాం. అటువంటిది 9.5 ఏళ్ల పరిపాలన ప్రజలు అలవాటు పడిపోయి నీళ్ళకి ఇబ్బంది లేకుండా, కరెంటుకి ఇబ్బంది లేకుండా, పెట్టుబడికి ఇబ్బంది లేకుండా పండిన ధాన్యం పండిస్తుంటే ఆ పండినటువంటి ధాన్యం అమ్ముకునే కాడ ఇబ్బంది లేకుండా రైతులు ఏ రకమైన ఆందోళన, అలజడి లేకుండా ప్రశాంతంగా ఉంది. నీళ్ళు అంటే ఏళ్ళకి నీళ్ళు వస్తాయి, కరెంట్ అయితే ఏళ్ళకి వస్తుంది, ఇబ్బంది లేదు. పంట పండిస్తే పొలంకి సర్కారు ఉంది. ఒకవేళ మార్కెట్కి పోతే మంచి ధర వస్తే సరిపోయి, లేదంటే సర్కారే సాయం చేస్తారు అనేటువంటి ధీమా, ఒక ధైర్యం ఉంది. కానీ అలా ఎటు చూసినా ఒక ఊరు, ఒక ప్రాంతం, ఒక నియోజకవర్గం కాదు, రాష్ట్ర వ్యాప్తంగా నెలకొన్నటువంటి పరిస్థితి చాలా గంభీరంగా, చాలా బాధాకరంగా రైతులు ఆత్మవిశ్వాసం కోల్పోయేటువంటి విధంగా ఉంది. అందుకోసమే 412 పైచిలకు మంది రైతులు గత 423 రోజుల ప్రభుత్వ కాలంలో, కాంగ్రెస్ ప్రభుత్వ కాలంలో ప్రాణాలు ఇచ్చినారు. అవన్నీ మీరు మీడియా మిత్రులు ఎక్కడికక్కడ, ఏ ఊరికి ఆ ఊరు, ఏ మండలానికి ఆ మండలం, చనిపోయిన యొక్క రైతు వివరాలతో పాటు మీరే పొందుపరిచినారు, రికార్డులో ఉన్నాయి. సరే, రాష్ట్ర వ్యాప్తంగా మేము కమిటీలాగా వేసుకొని పర్యటన ప్రారంభించినాం. 1, భరోసా కల్పించాలి రైతాంగానికని. 2, ఈ పరిస్థితులు పునరావృతం కాకుండా మానసికంగా వాళ్ళు ఒత్తిడి గురి కాకుండా ఒక ధైర్యాన్ని ఇచ్చి కలిసి ముందుకు సాగుతాం తప్ప ఇది మరో పరిష్కారం కాదనేటువంటి ఒక మాటను బలంగా చెప్పి వాళ్ళలో ధైర్యాన్ని నింపాలని, రైతాంగానికి మేము ఉన్నామనేటువంటి ఒక తోడు, ఒక నీడ మేము ఉంటామనేటువంటి ఒక నమ్మకాన్ని కల్పించాలని చెప్పి పర్యటన చేపట్టడం తిరుగుతాం. దురదృష్టవశాత్తు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 14 నెలల కాలంలో పచ్చి అబద్దాలు చెప్పి అధికారంలోకి రావడంతో పాటు అధికారంలోకి వచ్చినాక కూడా నిత్యం అబద్దాలు ఆడడం తప్ప పనిచేయడం లేదు. ఇప్పుడు సాక్షాత్తు గద్వాల మీడియా మిత్రుల యొక్క, జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రం యొక్క మీడియా మిత్రుల సమక్షంలోనే ఇవాళ ఇక్కడ ఉండేటువంటి వ్యవసాయ మార్కెట్ సందర్శనకు వచ్చినా మేము చూస్తున్నాం.